నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సురేష్ కట్ట. మొత్తానికి ఒక్కో పార్టీ ఒక్కో రోజు ఒక్కో హామీ ఇస్తుంది. మొత్తానికి హామీల వర్షం కురిపిస్తుంది. తెలంగాణ ఎన్నికల నగరం మోగిన తర్వాత నుంచి అంతకు ముందు నుంచి కూడా హామీల వర్షాలు, హామీల వరాలు కూడా కురిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఒక్కో సభలో ఒక్కోదైన స్టైల్లో ఒక్కొక్క నాయకుడు ఒక్కో రకమైన స్పీచ్ ఇవ్వడం, అలాగే ఓటర్లను ఇలా ఆకర్షించాలనే ప్రయత్నాలు చేయడం, మొత్తానికి ఇంకా ఓ రకంగా చూడాలంటే ఇంకా పొలిటికల్ వార్ మొదలైంది అని అనిపిస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి మనతో పాటు విశ్లేషకులు కూడా మనతో పాల్పంచడానికి సిద్ధంగా ఉన్నారు. బాలరాజు గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే బాలరాజు గారు. అలాగే బుక్క వేణుగోపాల్ గారు, బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారు. నమస్తే వేణుగోపాల్ గారు. అలాగే నెక్స్ట్ మనకు రామచంద్రారెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి జాయిన్ అవుతారు, జూమ్లో జాయిన్ అవుతున్నారు ఆల్రెడీ. రామచంద్రారెడ్డి గారు నమస్తే అండి. అలాగే పాపారావు గారు, ప్రముఖ విశ్లేషకులు. నమస్తే అండి పాపారావు గారు. నమస్తే సార్. వేణుగోపాల్ గారు చెప్పండి, ఇంకా మొత్తానికి హామీలు గుప్పిస్తున్నారు, కాకపోతే ఇంకా మీ లిస్ట్ మాత్రం ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉందా? బీజేపీ నుంచి అవునండి వేణుగోపాల్ గారు. అదే ఇద్దరు మేనిఫెస్టోస్ కూడా వచ్చినాయి కదా. బీజేపీ ఇంకా రిలీజ్ కాలేదండి, అవుతుంది, ప్రిపేర్ అవుతుంది. ఇంకా అంటే సమయం లేదని చెప్పేసి మీ నాయకులు అంటున్నటువంటి సిచ్యువేషన్, ఇంకా ఎందుకు ఇంత ఆలస్యం అనేది కూడా అందరిలో ఉత్పన్నమవుతున్న ప్రశ్న. సమయం లేదండి, సమయం బాగానే ఉంది. నోటిఫికేషన్ వచ్చింది కదా, ఇంకా షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్ రావాలి కదా. ఇంకా నామినేషన్స్ పర్వం మీద అంతా ఉంది, వికాస్ ఇవన్నీ ఉన్నాయి. డే 1 లాస్ట్ వరకు కూడా మనము మేనిఫెస్టో చెప్పుకోవచ్చు. ప్రజలలోకి వెళ్ళడానికి మంచి మేనిఫెస్టోని తయారు చేస్తున్నారు. వీళ్ళిద్దరి కంటే కూడా మంచి మేనిఫెస్టో ఉంటుంది. బాలరాజు గారు, ఇస్తున్న హామీలు సాధ్యమయ్యేవా ఏంటి? అసలు కొందరేమో సాధ్యం కానివి కూడా ఇస్తున్నారు, ఉచితాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది పార్టీ అని చెప్తున్నారు. మీరేమంటారు? హలో బాలరాజు గారు, వినబడిందా నా మాట? నమస్కారం మీకు, అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలకి నమస్కారం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని మళ్ళీ ఎనాన్స్ చేస్తూ, అదేవిధంగా కొత్తగా ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి 400 రూపాయలకు ఏదైతే మహిళలకు సిలిండర్ విషయంలో కావచ్చు, అదేవిధంగా 93 లక్షల వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ కి ఏదైతే మేము ఇస్తే సన్నబియ్యం ఇవ్వడానికి అంశం కావచ్చు, అదేవిధంగా మహిళలకు సంబంధించి తెలంగాణ మహిళల కుటుంబంలో మహిళలకి 3000 రూపాయల ఏదైతే లబ్ధి కావచ్చు, అదేవిధంగా ఈ ఇంటి జాగాలను ఇవ్వడం విషయంలో కావచ్చు, అదేవిధంగా గృహలక్ష్మి పేరుతోటి గృహాలని కట్టించడంలో కావచ్చు, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేస్తూ డిగ్రీ కళాశాలని రూపొందించడం కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకంగా ఏదైతే బీమా ఏదైతే ఉందో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్య బీమా ఏదైతే ఉందో 15 లక్షలు, అదే ప్రజలతో పాటుగా జర్నలిస్టులకు కూడా వర్తింపజేయడం చాలా శుభపరిణామం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 5 లక్షల బీమా ఇవ్వడం అనేది చాలా శుభపరిణామం. కాబట్టి బాలరాజు గారు, ఏది శుభపరిణామం అండి? హలో, ఏ పథకం శుభపరిణామం అంటున్నారు మీరు? నేనేంటంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ పథకాలు అయితే ముందుకు సాగుతా ఉంటాయి, ఆ పథకాలతో పాటుగా ఇలా పేద ప్రజలకు 93 లక్షల మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ కి సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోవడం అనేది చాలా మంచి పరిణామమే కదా. పేద ప్రజలకి ఇన్ని రోజులు కంట్రోల్ బియ్యం ఏదైతే ఉందో ఆ కంట్రోల్ బియ్యం పీడిఎస్ ద్వారా వచ్చే బియ్యం మొత్తం కూడా దొడ్డు బియ్యం వచ్చేది, దాని ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదురుతుందని చెప్పేసి అనేక మార్లు మాకు ప్రజల నుంచి వచ్చింది, ఫీడ్బ్యాక్ వచ్చింది. కాబట్టి ఇలా దేశానికి అన్నం పెట్టేటువంటి ధాన్యాగారంగా అన్నపూర్ణగా తెలంగాణ మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో పడినటువంటి సన్న బియ్యాన్ని తెలంగాణ ప్రజలకు, పేద ప్రజలకు ఇస్తే తప్పేంటంటే ఆలోచన. రైట్, ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. ఓకే బాలరాజు గారు, ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. పాపారావు గారు, ఏదైతే పథకాలకు సంబంధించి, స్కీమ్లకు సంబంధించి ఉచితాలు ఎక్కువైతున్నాయి, కాకపోతే ఇది ప్రభుత్వ ఖజానా మీద పడే అధిక భారం అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అలాగే ముఖ్యంగా ఇది శుభపరిణామం అని ఇందాక బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. అసలు ఇందులో శుభపరిణామాలు ఏంటి అసలు? మీ మ్యూట్లో ఉంది, ఫోన్ అన్మ్యూట్ చేయండి. ఉచితాలు అనే మాటే ఒక నేరం.
పేద ప్రజానికానికి సామాన్య జనానికి ఇచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళ కాయకష్టం మీద బతుకుతున్న వ్యవస్థ కోవిడ్ కాలంలో మీరు చూశారు. ఎవరు పనిచేస్తే ఈ వ్యవస్థ నడిచిందో మీరు చూశారు. అట్లాంటి సామాన్య జనానికి ఇచ్చే సంక్షేమ పథకాల గురించి ఉచితాలనే మాటే తప్పు. రెండోది ఏంటంటే, మనం ఒక పక్కన పేద జనాలకి కష్ట కుస్తీ ఇచ్చే రాయితీల్ని, సంక్షేమాన్ని ఉచితాలనో లేకపోతే ఇంకో రకంగా అంటున్నాం, వాళ్ళు సోమరిపోతులు అవుతారు వీటితో అంటున్నాం. కానీ కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేస్తే మనం మాట్లాడాం. అలాగే కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించి 10% కార్పొరేట్లకు విపరీతంగా ఆదాయాలు పెరగడానికి, లాభాలు పెరగడానికి దారిలేస్తే మనం కాదనం. కాబట్టి ఏంటంటే, కోట్ల మంది ప్రజానీకం 99% జనాభా వాళ్ళ మేలుకోరి చేసేది ఏది తప్పు కాదు. కాబట్టి ఏంటంటే, సంక్షేమ పథకాలు ఎప్పుడు తప్పు కాదు, వాటికి ఉచితాలనే పేరు పెట్టడం ఈరోజు దురదృష్టకరం. ఎందుకు ఉదాహరణ తీసుకోండి, తెలంగాణలో రైతు బంధు ఉంది. అదే పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్లో పిఎం కిసాన్గా పెట్టారు. ఈ రెండు పథకాలు ఇన్పుట్ సబ్సిడీ పథకాలు. వ్యవసాయం సీజన్లో రైతు ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు కొనుక్కోవాలంటే వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా ఈ రెండు పథకాల కింద వచ్చిన డబ్బులు వాళ్ళకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇట్లాంటి వాటినట్టి కలిపి ఉచితాలను ఒకే మాటతో కొట్టిపారేయటం అనేది మంచిది కాదు. చాలా పథకాలు, చాలా సంక్షేమం ఈరోజు ప్రపంచంగా, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో సంక్షేమం బాగానే ఉంది. కానీ చాలా దేశాల్లో, ఏ దేశాలు అయితే పెట్టుబడిదారీ దేశాలు, మార్కెట్ మీద ఆధారపడ్డ దేశాలు అని చెబుతామో, నెదర్లాండ్స్ కానీ, డెన్మార్క్ కానీ, స్వీడన్ కానీ, నార్వే కానీ, ఈ దేశాల్లో క్రెడిట్ టు గ్రేవ్ సంక్షేమం ఉంటుంది. అంటే పుట్టిన క్షణం నుంచి చచ్చిపోయేదాకా ప్రభుత్వందే బాధ్యత ఆ మనిషికి. అంత సంక్షేమం ఆ దేశాల్లో ఉంటుంది. మరి అదంతా మర్చిపోయి మనం మార్కెట్ వ్యవస్థ, పోటీ వ్యవస్థ అంటే సంక్షేమం ఉండకూడదు అనుకుంటే పొరపాటు. సంక్షేమం లేని వ్యవస్థ బతకజాలదు, మనుగడ సాగించలేదు. ఉదాహరణకి తమిళనాడు, ఉత్తరప్రదేశ్ 1950లో ఒకేలాగా ఉండేవి. తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఒకే లెవెల్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం 250 రూపాయలు చిల్లరేదో అప్పట్లో ఉండేది. 150 ఒకే లెవెల్లో ఉండేది. కానీ తర్వాత తమిళనాడు ఎక్కడుంది ఇప్పుడు, ఉత్తరప్రదేశ్ ఎక్కడుంది, ఉత్తరప్రదేశ్ ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్లు ఇప్పుడు ఏదో కొంత అటు ఇటు కదులుతుందని చెబుతున్నారు. ఏదైనా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే. తమిళనాడు ఎంత అభివృద్ధి చెందింది? ఎందుకు జరిగిందంటే తమిళనాడులో సంక్షేమ పథకాలు ఉన్నాయి. తమిళనాడులో 50 తర్వాత ద్రవిడ ఉద్యమం కానీ, ద్రవిడ నేతృత్వ నాయకత్వం కానీ వాళ్ళు సంక్షేమ పథకాలని భారీ ఎత్తున ప్రజలకు అందించడం మొదలుపెట్టిన తర్వాత ఇంత మార్పు జరిగి ఒక ధనిక రాష్ట్రాల్లో ఒక ధనిక రాష్ట్రంగా ఈరోజు తమిళనాడు అయింది. ఓకే, అట్లాంటి సంక్షేమం లేకుండా ఉన్నటువంటి రైట్. ఉత్తరప్రదేశ్. పాపారావు గారు, ధనిక రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకుందాం. మళ్ళీ ఇంకా మీ దగ్గరకు వస్తే ఒక్క నిమిషము. రామచంద్రారెడ్డి గారు, మొత్తానికి ఏదైతే మీరు పెట్టినటువంటి 6 స్కీములకు సంబంధించి ఎలాంటి విమర్శలు వస్తున్నాయో తెలుస్తుంది. అలాగే అవి సాధ్యమయ్యేటివేనా, సాధ్యం కాదని చెప్పేసి చాలా మంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూస్తారు? నాకు సరిగా అర్థం కాలేదు సురేష్, ప్లీజ్ మళ్ళీ రిపీట్ ఓకే, చేయండి. రామచంద్రారెడ్డి గారు, ఏదైతే మీరు పెట్టినటువంటి 6 గ్యారెంటీలు, హామీలు అయితే ఇచ్చారు కదా, దానికి చాలా మంది అది సాధ్యం కానివి అని చెప్పేసి చాలా మంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవినీతి రహితంగా పరిపాలన చేసినప్పుడు ఆ అవినీతి సొమ్ము అనేది మిగులుతుంది. రాష్ట్ర బడ్జెట్ ని ఒక క్రమశిక్షణాయుతంగా ఖర్చు పెడతామన్నటువంటి ధైర్యం ఉంది. కాబట్టి ఆ డబ్బులతోని బ్రహ్మాండంగా మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా కూడా అమలు చేస్తామన్నటువంటి ధైర్యంతో ఉన్నామని చెప్పేసి కేసీఆర్ ప్రకటన చేయక ముందరనే మేము ప్రకటించినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు నేను ఒకటి ప్రశ్నిస్తున్నా మిత్రుడు బాలరాజుని, టిఆర్ఎస్ నాయకులు అలియాస్ బిఆర్ఎస్ నాయకులు మేము 500 సిలిండర్ ఇస్తానంటే 400కి ఇస్తానన్నారు. మేము 2500 రూపాయలు మహిళలకి చేయుత కింద ఇస్తామని అంటే 3000 ఇస్తానని చెప్పారు. మేము 15,000 రూపాయలు మేము రైతు బంధు కింద ఇస్తాము అంటే, రైతులకు భరోసా కింద ఇస్తామనంటే మేము 16,000 ఇస్తానన్నారు. మేము డబుల్ బెడ్రూమ్ ఇందిరా మిల్లను కట్టిస్తామని చెప్పేసి మేము ఇంకొక 1,00,000 అదనంగా కట్టిస్తామన్నారు. మరి వాళ్ళు ఆ మాట చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత అవినీతి చేసే ప్రభుత్వమే వీటన్నిటిని అమలు చేస్తానని చెప్పేసి వాగ్దానం చేసినప్పుడు అవినీతి రహితమైనటువంటి దాన్ని మేము ఎంతవరకు చేయగలుగుతాం అన్న దాన్ని వాళ్ళు రాటిఫై చేసినారు. కాబట్టి దాని గురించి ఇప్పుడు డిస్కషన్ లేదు. ఇక్కడ ఉన్నదల్లా ఒకటే, కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు మేము ఆ రోజున చెప్పినటువంటి పనులన్నీ చేసి చూపించడం. 2004లో మొదటి స్ట్రోక్ తోనే ఉచిత విద్యుత్తు సంపూర్తిగా ఏకకాలంలో రుణమాఫీ చేసినాం.
అదే విధంగా స్కాలర్షిప్లు కానివ్వండి, 108 కానివ్వండి, ఐవిటి ప్రమోషన్స్ కానివ్వండి, సుందరంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడం కానివ్వండి, లేకుంటే రైతులందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, లేకుంటే అగ్రికల్చర్ లో ప్రతి దాని మీద కూడా సబ్సిడీ ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఆ రోజు చేసినాం. సగర్వంగా కూడా ఈ రోజు చెప్తున్నాం, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చినామని, రింగ్ రోడ్ తెచ్చినామని చెప్పేసి మేము ఇలా గర్వంగా చెప్తున్నాం. మేము ఒకటి అడుగుతున్నాం, మీరు గతంలో 2 లక్షలు ఇల్లు ఇస్తానన్నారు, పట్నంలో 1,00,000, మిగతా నియోజకవర్గాల్లో 1,00,000 ఇస్తానన్నారు. మరి వాటినే మీరు చేయలేకపోయి ఒక 20,000 ఇండ్లు కట్టేసి ఇలా చేతులెత్తేసినటువంటి మీరు 2 లక్షలది ఇంకా ఫుల్ఫిలే కాలే, మళ్ళీ అదనంగా ఇంకో 1,00,000 ఇస్తాడంట. అంటే ఈ ఆయన లెక్క ప్రకారం ఏంటంటే 2 లక్షలలో ఒక 30,000 తీసేస్తే 1,70,000 ప్లస్ వచ్చే 1,00,000 ఇండ్లు వాళ్ళు ప్రామిస్ చేసినాయి. అంటే 2,70,000 ఇండ్లు కట్టిస్తారంట. 2 లక్షలు కట్టిస్తానని చెప్పేసి దిక్కు దివాన లేకుండా 30,000 కట్టి చేతులు ఎత్తేసి 20-30 కట్టేసి అందాజు చెప్తున్నా, చేతులు ఎత్తేసినటువంటి ఈ ప్రభుత్వము ఈ విధమైనటువంటి శుష్క వాగ్దానాలు చేస్తుంటే ఎవరు కూడా నమ్మరు. కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది నిత్యావసరాలైనటువంటి ఏది తెలంగాణ ప్రజానీకానికి బంగారు తెలంగాణ తీసుకురావాలంటే ఏ విధంగా ప్రజల దగ్గర ఆర్థిక స్వావలంబన వచ్చేటట్లు చేసి వాళ్ళని ఫైనాన్షియల్ గా కూడా గట్టిగా చేసి తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సహకారంతో ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేసి అప్పులను తీర్చుకుంటూ బంగారు తెలంగాణ చేయాలి. మేము ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినామో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేయాలని చెప్పేసి మేము ఆలోచిస్తుంటే ఒకవైపున 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. గతంలో ఇచ్చినటువంటి ప్రామిసెస్ దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి సరే అదంటే రూల్డ్ అవుట్. రామచంద్ర రెడ్డి ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. రామచంద్ర రెడ్డి గారు ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. బాలరాజు గారు ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. ఒక నిమిషం బాలరాజు గారు మిమ్మల్ని అడుగుతున్నారు అవన్నీ ప్రశ్నలు, మీకు అర్థమైంది అనుకుంటా. సురేష్ గారు ఎస్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి 2014లో అధికారంకి వచ్చిన తర్వాతకి తెలంగాణ రాష్ట్రంలో అమలైన పథకాలు ఏదైతే ఉన్నాయో మేము కాపీ కొట్టిన ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అసలు వారు కాపీ కొట్టిన వాళ్ళు వాళ్ళ మేము అనేది తెలంగాణ ప్రజలు తేలుస్తారు. ఇలా 24 గంటల గతంలో 60 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడండి కాదు, వారి పరిపాలనలో తెలంగాణలో రైతాంగం పరిస్థితి ఏ విధంగా ఉండే, రైతు కూలీల పరిస్థితి ఏ విధంగా ఉండే, తెలంగాణలో సంక్షేమ పరిస్థితి ఏ విధంగా ఉండే, అభివృద్ధి పరిస్థితి ఏ విధంగా ఉండే, ప్రజా దవాఖానాల పరిస్థితి ఏ విధంగా ఉండే, విద్యా పరిస్థితి ఎట్లా ఉండే అని తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడే సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎట్లా వ్యవహరించింది, వారి తీరేంది, ప్రజల పట్ల ప్రజా ఉద్యమాల పట్ల అనేది అనేక మంది ప్రజలకు తెలుసు. కాబట్టి ఇక చాలా నాయన ఈ కాంగ్రెస్ పార్టీ పాలన ఇక అవసరం లేదు, మీ పాలనతో విసిగెత్తిపోయినాము, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వీర్యం పరిచిన మీరు తెలంగాణ ప్రజల ఎజెండాను మీరు నెత్తినెత్తుకుంటలేరు, ఓన్లీ మీ ఎజెండా, మీ వ్యక్తిగత ఎజెండా, మీ రాజకీయ ఎజెండా తప్ప తెలంగాణ ప్రజల ఎజెండా లేదని చెప్పేసి మీరు చాలు నీ పాలన అని చెప్పేసి, చాలు నీ యొక్క ఈ ముఖం అని చెప్పేసి నిన్ను తీసి బండకేసి కొట్టినారు. ఇవాళ 60 ఏళ్లు పరిపాలించిన ఏం చేయలేకపోయినా కానీ ఇవాళ ఏదో ఈ మీ తెలంగాణలో ఇస్తాం చేస్తామంటే చూడండి, ఇదంతా సిరిసిల్లలో కార్మిక ఆత్మహత్యలు చూడందా, ఎర్రేరుబాయిన నేలను చూడందా, పాడి పంటలు రైతుల ఆత్మహత్యలు చూడందా మీ పరిపాలన కాలంలో. రైట్, ఒక నిమిషం బాలరాజు గారు ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. వేణుగోపాల్ గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీని పదే 50 సంవత్సరాలు చేయలేదంటున్నారు, మీ పార్టీ పైన కూడా విమర్శిస్తున్నారు. కాకపోతే మీరు ఒకటి మాట్లాడుతున్నారు, ఈ 9.5 సంవత్సరాల్లో ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. దానికి మీ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సమాధానం వస్తుందా? ఇప్పుడు 2 పార్టీలు కూడా ఒకటికోటి పోటీ పడి వాళ్ళు ఒక రకంగా చూస్తే మోడీ గారు పెట్టినటువంటి పథకాలను కాపీ కొట్టినట్టుగానే ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు టిఆర్ఎస్ ఏదైతే బిఆర్ఎస్ నిన్నైతే చెప్పిందో అది ఆయుష్మాన్ భారత్ ఒకసారి చూస్తే అన్ని ఆయుష్మాన్ భారత్ లోకి వెళ్ళి తీసి ఇక్కడ పెట్టినట్టుగా ఉన్నాయి. దాని పథకం పేరు చేంజ్ చేసిండ్రు, దానికి ఒకటి రంగు అదేమో అంటారు కదా, మసూసి మారడికాయ చేసినట్టుగా దాని ఒక విధంగా మన బీజేపీ పథకాలను ఇప్పుడు రేషన్ షాప్ లో బియ్యం ఇస్తా అంటున్నాడు, ఆల్రెడీ ఫ్రీ బియ్యం ఇస్తూనే ఉన్నారు కదా బీజేపీ, ఇంకా ఈయన ఎక్కడికి వెళ్ళి కొనిస్తాడు? ఇప్పటిదాకా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, ఇంకా 1,00,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నాడు. అన్ని ఎట్లా ఉన్నాయంటే అక్కడ ఆల్రెడీ మోడీ గారు కొన్ని కోట్ల ఇంట్లు కట్టి ప్రజలకు ఇస్తున్నాడు. సింగిల్ బెడ్రూమ్ అయినా సరే ఆయన ఒక స్థాయిలో ఆయన ఎన్నో ఇండ్లు కట్టి ప్రజలకు ఇచ్చేసాడు. ఈయన డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ప్రజలకు మోసపూరిత వాగ్దానం చేసి ఇప్పటిదాకా కంప్లీట్ చేయకుండా దాన్ని ఆ డబుల్ బెడ్రూమ్ ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో కట్టిన సింగిల్ బెడ్రూమ్ రాజీవ్ గురుకుల ఇప్పటిదాకా పేద ప్రజలకు ఇవ్వలేకపోయింది. ఈయన 9 సంవత్సరాలలో మీరు పోయి చూడండి, రాజీవ్ గురువులపై ఏవైతున్నాయో కాంగ్రెస్ వాళ్ళు దాని మీద ఫైట్ చేస్తలేరు.
కాంగ్రెస్ హయాంలోనే కట్టారు కదా, మరి వాళ్ళు ఇప్పియాలి కదా టీఆర్ఎస్ తోటి కొట్లాడి. రైట్, ఒక నిమిషం అడుగుదామండి. రామచంద్రారెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నారు. అవిటి కూడా ఒక నిమిషం వేణుగోపాల్ గారు, రామచంద్రారెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నారు. హలో ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా, ఒక నిమిషం వేణుగోపాల్ గారు. రామచంద్రారెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నారు. హలో బీజేపీ నాయకులు మిమ్మల్ని అడుగుతున్నారు. రామచంద్రారెడ్డి గారు బ్రేక్ వస్తుంది. హలో ఓకే, ఒక్క నిమిషం ఆగండి వేణుగోపాల్ గారు. రామచంద్రారెడ్డి గారు నా మాట వినబడుతుందా? యా చెప్పండి. బీజేపీ నాయకులు మిమ్మల్ని అడుగుతున్నారు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. నాకు అర్థం కాలేదు సురేష్, చెప్పండి. ఏంటంటే రాజీవ్ గృహ కల్ప కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి సింగిల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఇప్పటివరకు వాటికి సంబంధించి ఎందుకు ప్రశ్నించలేదు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న. అనుక్షణం కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు బర్రె గొర్రె అల్లుడు ఏడుంటారని చెప్పేసి ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారితో అంటగాగింది ఎవరండి? బీజేపీ వాళ్ళు కాదా? బీజేపీ వాళ్ళకి బాధ్యత లేదా? కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు అధికారంలో ఉన్నారు. ఏమనంటే మాది ఉంది వాటా, మా పైసలతోనే ఇవాళ ఇక్కడ షో చేస్తున్నాడు కేసీఆర్ అని చెప్పేసి అనేక సందర్భాల్లో కూడా డ్రామాలు చేసే వీళ్ళు వీళ్ళు ఎందుకు ప్రశ్నించడం లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. మేము పలు సందర్భాల్లో ప్రశ్నించినాం, ప్రతి చర్చలో ప్రశ్నిస్తున్నాం, మేము లెటర్స్ రాసినాము. అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గరికి మా బట్టి విక్రమార్క లాంటి నాయకులు పోయినరు, అక్కడ నిలదీసారు, ఛాలెంజ్లు చేసినారు, ప్రజలందరిలో కూడా అవేర్నెస్ క్రియేట్ చేసినారు. ఏమున్నా కానీ చెవిటోడి ముందు శంకు తినట్లే ఉన్నటువంటి సందర్భంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి అంటే ఇండ్ల గురించి మీకు చాలా సుస్పష్టంగా చెప్పినాము. మేము ఇందిరమ్మ ఇళ్లని మళ్ళీ కూడా పునర్నిర్మించి ఇస్తాము ఒక ప్రణాళికాబద్ధంగానని చెప్పేసి మొన్న వాగ్దానాల్లో మా సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మిగతా కేంద్ర నాయకత్వము యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల సమక్షంలో మేము ఆ రోజున ప్రామిస్ చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మేము ఒకటి అడుగుతున్నాం, బీజేపీ వాళ్ళు కేవలం వాళ్ళకి రాజకీయపరమైనటువంటి పబ్బాన్ని గడుపుకోవటం కోసము ఇప్పటికప్పుడు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంతో అంటకాగుతూ టిఆర్ఎస్ ప్రభుత్వంతో సమాలోచనలు చేస్తూ పబ్లిక్ దృష్టిలోనేమో వీళ్ళిద్దరు బద్ధ శత్రువులు అన్నట్టు ఒక ప్రొజెక్షన్ ఇచ్చుకుంటూ ఈ రోజు చేస్తున్నటువంటి మోసం అనే దాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించారు. ఖచ్చితంగా కూడా దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో ఒకటి చెప్పదలుచుకున్నా, నేను ఒక నల్గొండ జిల్లా బిడ్డగా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా బిడ్డగా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఇండ్ల గురించి ఒక్కసారి ఇవాళ మార్నింగ్ కూడా ఏదో టీవీ ఛానల్ చెప్పాను. అక్కడ ఉన్నటువంటి ఇండ్ల గురించి దాదాపు కొన్ని వేల ఇండ్లు కూడా కట్టి 90% పూర్తి అయిపోయి ఉన్నటువంటి ఇండ్లని పూర్తిగా నిర్లక్ష్యం చేసేసరికి ఈ రోజున అక్కడ చెట్లు పొదలు కూడా ఆ కాలనీలో ఫణిగిరి అన్నటువంటి ఏరియాలో మొలిచిపోయినటువంటి సందర్భం ఉంది. అటువంటి వాటిని ఎందుకు పూర్తి చేయట్లేదని అడుగుతున్నాను. ఆ రోజున అన్నారు మేము కట్టించి ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ వచ్చేసరికి సొంత జాగా ఉంటే నీకు డబ్బులు ఇస్తానని ఇవాళ కొత్త డ్రామాకి తెరలేపారు. అదే విధంగా మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి కొత్త డ్రామాలకి తెరలేపారు. ఇప్పుడు వచ్చేసరికేమో పాతదే ఇంకా కంప్లీట్ కాలేదు. ఏదో చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తారు. పాపారావు గారు చెప్పండి. ఏదైతే ఒక్కో పార్టీ ఒక్కో రకమైన హామీ ఇస్తుంది, ఆ హామీకి సంబంధించి ఆ పార్టీ వాళ్ళ నుంచి ఈ పార్టీ వాళ్ళ నుంచి ఇంకో పార్టీ వాళ్ళు కాపీ చేశారంటున్నారు. అసలు ఇందులో ఎవరు ఏ పార్టీ నుంచి కాపీ చేశారు ఈ హామీలు? సార్ ఒకటే చెబుతారు, ఇప్పుడు కాపీ చేశారని ఎవరన్నారంటే వాళ్ళు కొత్తగా రేవంత్ రెడ్డి గారు అన్నారు. సరే, దాన్ని అంతకు ముందు కూడా ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చినప్పుడే ఈ మాట వచ్చింది, ఇక్కడి నుంచి కాపీ చేశారని ఒక్క మాట. ఇప్పుడు రైతు బంధు పథకం ఉంది, చాలా మేజర్ పథకం. ఈ పథకాలు ఇప్పుడు వాళ్ళ ప్రకటించిన పథకాలు అప్డేట్ చేశారు. కేసీఆర్ గారు ఏం చేశారంటే ఆ పథకాలని అప్డేట్ చేశారు. అవసరాలకు అనుగుణంగా ఖర్చులు పెరిగినాయి కాబట్టి అప్డేట్ అయింది. సరే, రైతు బంధు మొదలుపెట్టింది ఎవరు? ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతు బంధు తెలంగాణలో టీఆర్ఎస్ మొదలుపెట్టింది. తర్వాత దాన్ని పిఎం కిసాన్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో విస్తరించడానికి అని చెప్పి బీఆర్ఎస్ గా మారిన తర్వాత, మహారాష్ట్రలో ప్రవేశించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో కూడా రైతు బంధును పోలిన ఒక కొత్త పథకం వచ్చింది. అంటే రైతు బంధు చాలా విజయవంతమైన పథకం. అన్ని పార్టీలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సహా, అంటే దాదాపుగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకున్నాయి. అందుకని ఇప్పుడు అదేదో నా పథకం, నా పథకంలో నేను 15,000 ఇస్తానంటే వాళ్ళు 16,000 ఇస్తానంటే ఎవరన్నా నవ్వుతారు. ఎందుకంటే ఆ పథకం మొదలుపెట్టింది కేసీఆర్, ఆ పథకం టీఆర్ఎస్ది. ఆ పథకాన్ని అప్గ్రేడ్ చేసి నేను 15,000 ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అన్న తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేసి ఈయన 1,000 రూపాయలు. ఇక్కడెక్కడ సరే, ఇది పోటీ, దీన్ని నేను కాదంటాను, ఇది పోటీ పడుతున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు.
తర్వాతది ఇంకోటి కూడా తీసుకుంటే ఆసరా పెన్షన్లు చేయూత అన్నారు వాళ్ళు. దీనిలో పెద్ద తేడా ఉంది. కాకపోతే పెన్షన్లు అంత భారీ ఎత్తున ఫస్ట్ టైం పెంచింది మాత్రం తెలంగాణలో కేసీఆర్ అది. అలాగే మీకు మామూలు ఇందాక ఏదో ఆయుష్మాన్ భారత్ అంటున్నారు బీజేపీ మిత్రులైన. ఆయుష్మాన్ భారత్ పథకం కంటే కూడా రాజ్యసభలో ఈ మధ్య కాలంలోనే రాజ్యసభలో ఆరోగ్య మంత్రి అనుకుంటా, కేంద్ర ఆరోగ్య మంత్రి అనుకుంటా, ఆయన స్వయంగా చెప్పింది ఏంటంటే ఆయుష్మాన్ భారత్ కంటే తెలంగాణలో అమల్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ 68% ఏదో ఎఫెక్టివ్గా ఉంది, ఆయుష్మాన్ భారత్ అంత ఎఫెక్టివ్గా లేదు అనేది అక్కడ డేటా ప్రకారం. అది రెండోది. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలుగా తీసుకుంది. కాబట్టి చాలా ఇన్నోవేటివ్ పథకాలు తెలంగాణ నుంచి ఉన్నాయి. దాన్ని సరే ఇక లోపాల గురించి ఎటుకూడి మన మిత్రులందరూ మాట్లాడతారు కాబట్టి అందుకని ఏంటంటే ఇక్కడి నుంచే తర్వాత రెండోది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇస్తానన్న గ్యాస్ ఉంది, గ్యాస్ 500 రూపాయలు ఇస్తారంటే కాంగ్రెస్ వాళ్ళు 400 అన్నారు. అది తర్వాత మన మహిళలకు ఉచిత ప్రయాణ బస్సులు కాదు అది కూడా పాపారావు గారి గ్యాస్ సంగతి 400 అనేది ఎవరెవరికి వర్తిస్తుంది ఏంటి అసలు ఒక క్లారిటీ ఉందా? క్లారిటీ ఏం లేదు. అతను పెరిగిన తర్వాత గ్యాస్ కి ఇవ్వటం తప్పేం లేదు. గ్యాస్ కి రాయితీ ఇవ్వాలి. అసలు ఎంత మందికి ఇస్తారు, ఎవరికి ఇస్తారు ఆ పథకం అనేది? గ్యాస్ వాడుకునే వాళ్ళకి ఇస్తారండి. ఇళ్లలో మహిళ అంటే ఒక సెక్టార్ కి అంటే పరిమితులు కూడా ఇందులో కండిషన్స్ కూడా పెడుతున్నట్టు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాళ్ళు చెబుతున్నారు కదా మహిళలకి వైట్ రేషన్ కార్డు హోల్డర్లకు ఇస్తామని చెబుతున్నారు. అది అందరికి ఇస్తామని కాదు. ఓకే, ఎవరైతే భరించలేరో ఆ ధర ఎక్కువ ఉంది కదా, భరించలేని వాళ్ళకి వస్తుంది. వైట్ రేషన్ కార్డు వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అలాగే దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తామన్నారు. మంచిదే, దొడ్డు బియ్యం ఈ మధ్య కాలంలో ఈ దొడ్డు బియ్యం తీసుకెళ్లి తినలేక అమ్ముకునే పరిస్థితి. రైట్. అంటే ఇంకా ఇందాక బీజేపీ నాయకులు వేణుగోపాల్ గారు దాని గురించే మాట్లాడుతున్నారు. దొండు బియ్యమైనా సన్న బియ్యమైనా కేంద్రమే ఇస్తుంది కదా, కేంద్రంలో ఇచ్చే దాంట్లో ఇంకా ఇక్కడ ఈ ప్రభుత్వం ఇచ్చేది ఏమి ఉంటుంది అని అంటున్నారు. కేంద్రం ఏమిటేమో తెలంగాణలో పండుతున్నాయి సార్ ఇప్పుడు. అవన్నీ ఏం కాదు, అది కేంద్రం ఇస్తుందంటే ఎట్లా. కానీ నేను అనేది ఒకటి, ఇప్పుడు ఏంటంటే కట్ అండ్ పేస్ట్ పథకాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన బీఆర్ఎస్ దీనిలో కూడా కొన్ని అక్కడి నుంచి తీసుకున్నారు. అసలు తప్పే ఉంది అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకుంటూ ఊరికే మాట్లాడుకుంటూ పొద్దాక అంటే కొన్ని మరీ అచ్చంగా అత్తుకుద్దినట్టు ఇంకేం ఆలోచించకుండా చేస్తే విమర్శిస్తాం. కానీ సృజనాత్మకంగా ఉన్న వాళ్ళు సృజనాత్మక పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత రెండో వాళ్ళతో రాజకీయ పోటీలో జరుగుతుంది. అది దురదృష్టం. రాజకీయ పోటీ వాతావరణం అలా ఉండకూడదు. ఉంది, అనారోగ్యకరమైన రాజకీయ పోటీ ఉంది. దానిలో ఎవరైనా కనుక వెనకబడేటట్లయితే ఈ పోటీలో ఓడిపోతారు, దెబ్బతింటారు. కాబట్టి అనివార్యంగా మీరు పుల్లెక్కిన తర్వాత పరిగెత్తా ఉండాల్సిందే. హలో చెప్పండి. ప్రధానంగా సురేష్ గారు చెప్పండి. ప్రధానంగా భారత రాష్ట్ర సమితి ఏదైతే ఇవాళ ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టిందో, ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు చెప్పిన అంశాలు కూడా మీకు ఇవాళ ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ మిత్రులు కానీ మిగతా భారతీయ జనతా పార్టీ మిత్రులు కానీ విశ్లేషకులు మా పాపారావు గారు, ఎందుకంటే మేము కూడా అల్లు గాని హామీలు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ లెక్క కౌలు రైతులు ఎంతమందో వీరికి తెలియదు. అదేవిధంగా రైతు కూలి ఎంతమంది వీరికి తెలియదు. 12,000 ఊరికేనే ఇస్తాం, 15,000 ఊరికేనే ఇస్తాం. అదే విధంగా ఏది పడితే అది మాట్లాడడం మా వల్ల కాదు. మా పార్టీకి ఏది చెప్పిందో అది చేస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ కోసం మేము కొట్లాడినాం. తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తామన్నాం. రాష్ట్రం రాకపోతే అటువైపు పోతే ఈ ఆంధ్ర ఏపీ నుంచి పోతున్నా తెలంగాణతో తిరిగి వస్తామని చెప్పినాం. తెలంగాణతో తిరిగి వచ్చిన నాయకుడు మా కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం వాదాన్ని ఉద్యమాన్ని ఒకేసారి పట్టుకొని మళ్ళీ ఇడవకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కొట్లాడిన నాయకుడు కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ లెక్క తెలంగాణ ఇస్తామని ఒకసారి, తెలంగాణ మళ్ళా పరిశీలిస్తామని ఇంకోసారి, అనేక మంది విద్యార్థుల త్యాగాలు చూసిన తర్వాతకి, పోరాటాలు చూసిన తర్వాతకి ఇవ్వకపోతే తప్పని పరిస్థితులు ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీకి నైజం. అనేక మంది వీళ్ళ యొక్క చేష్టల వల్ల, వీరి అస్పష్టత విధానాల వల్ల చాలా మంది తెలంగాణ ప్రాంతంలో అమరులైన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఆ అమరవీరుల యొక్క త్యాగాలు, అమరవీరుల యొక్క ప్రాణాలు కోల్పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. రామచంద్రారెడ్డి గారు చెప్పండి, మిమ్మల్ని విమర్శిస్తున్నారు ఆయన. బాలరాజు గారు ఒక నిమిషం ఆగాలి. బాలరాజు గారు ఒక నిమిషం ఆగాలి. బాలరాజు గారు ఒక నిమిషం ఆగాలి. రామచంద్రారెడ్డి గారు చెప్పండి, మిమ్మల్ని ఉద్దేశించి ఆయన విమర్శిస్తున్నారు. నాకు అర్థం కాలే ప్రశ్న. రామచంద్రారెడ్డి గారు చెప్పండి. రైట్, చెప్పండి. వినలేదా మీరు ఇప్పటిదాకా? నాకు ప్రశ్న ఏం అడగాలనుకుంటున్నారు అడగండి. ఒక్క నిమిషం. మిమ్మల్ని ఉద్దేశించే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు విమర్శిస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆ రోజు ఏదైతే యువతలో ఆత్మహత్య చేసుకున్నారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. గత 60 మేజర్ సింహభాగం పరిపాలించింది ఈ దేశాన్ని మేము.
ఆ రోజున స్వాతంత్రం రావడానికి త్యాగం చేసింది మేము. ఆ రోజున దిగువ దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి భారతదేశాన్ని ఈ ఆంగ్లేయుల దోపిడీలో అప్గ్రేడ్ చేసింది మేము. వ్యవసాయ విప్లవము, పారిశ్రామిక విప్లవము, బ్యాంకుల జాతీయకరణ, రైల్వేల జాతీయకరణ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉండి, అదే విధంగా భారతదేశాన్ని శత్రువుల నుంచి రక్షించుకోవడానికి కావాల్సినటువంటి రక్షణ రంగ సంస్థలు కానివ్వండి, వ్యవసాయంలో రావాల్సినటువంటి భారీ నీటి పారుదల ప్రాజెక్టులు కానివ్వండి, అదే విధంగా గరీబీ హఠావో ఉన్నటువంటి నినాదం కానివ్వండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చివరికి ఈ భారతదేశానికి కావలసినటువంటి ఆస్తుల్ని సముపార్జించి పెట్టడం కానివ్వండి, అదే విధంగా బీద బడుగు వర్గాల వారికి మేము అసైన్ భూముల రూపంలో ఇచ్చినటువంటి భూములు కానివ్వండి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ భిక్ష అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారంటే అది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఈరోజు చెప్తున్నాం, గతంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అయినా మేము అనుభవపూర్వకంగా పరిపాలిస్తాం, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలిస్తాం. మేము ఒక చర్చ ద్వారా ఒక నిర్ణయం తీసుకుంటాం, మంత్రివర్గ సమాలోచనలతో ముందుకు పోతాం తప్పితే ఎక్కడ కూడా మేము నియంత్రిత విధానాలతో ముందుకు పోము, ఏకపక్షంగా ముందుకు పోము, నా అంత మునగాడు లేడని చెప్పేసి ఒక అతి విశ్వాసంతో ఎట్టి పరిస్థితుల్లో పోము. ఈ అన్ని విషయాలను కూడా తెలంగాణ ప్రజానీకం గమనించింది. ఆ రోజున తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం కోసం అనేక రకాల ఎక్సర్సైజులు చేసి లాస్ట్ కి మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత బంగారు తెలంగాణ కావాలని కలలు కన్నాం. కానీ ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ అంటే టిఆర్ఎస్ నాయకులు అంటే ఇప్పుడు ఆ టీ తీసేసి తెలంగాణ తీసేసి భారతదేశం అని చెప్పేసి మొదలుపెట్టినటువంటి ఈ నాయకులు ఆ రోజున పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేయటంలో సక్సెస్ అయ్యారని చెప్పేసి చెప్పొచ్చు. అందుకని ఇటువంటి పొరపాట్లు చేయకుండా ఉండటం కోసం ప్రజల్లో ఒక రియలైజేషన్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక వివేకవంతులు అంటే వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తూ మేము అనుక్షణం కూడా ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని, ఎందుకు నువ్వు ఈ విధంగా మోసం చేసినావు తెలంగాణ ప్రజానికాన్ని. గొర్రెలు బర్లు అని చెప్పేసి అంటే కుల వృత్తుల పేరుతోని బర్లు గొర్రెలు చేపల విషయంలో కూడా అవినీతికి పాల్పడ్డారు. ప్రాజెక్టుల విషయంలోని ఒక పట్టెడు 10 ఎకరాల భూమి కూడా సాగు కాకుండా దానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వర్షాకాలంలో మోటార్లు మునిగిపోతే ఎండాకాలంలో నీళ్లు ఉన్నట్లు చేసి నిష్ప్రయోజనం. ఈ రోజున డబుల్ బెడ్రూమ్ బాలరాజు గారు, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మోసం చేస్తున్నారండి బీఆర్ఎస్ పార్టీ? తెలంగాణ ప్రజల్ని ఎవరు మోసం చేశారు, ఎవరు వంచన చేశారు, తెలంగాణ ప్రజల యొక్క ప్రాణాలు కోల్పోవడానికి తెలంగాణ ఉద్యమ సమయంలో కారణం ఎవరు? 1952 నుంచి 56 వరకు ప్రత్యేకంగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని పెద్ద మనుషుల ఒప్పందం 6 పెద్ద మనుషుల ఒప్పందం పేరుతోటి తెలంగాణ ఆంధ్రాలో కలిపింది ఎవరు? అదేవిధంగా 69లో 369 విద్యార్థులను బలిగొన్నది ఎవరు? ఎమర్జెన్సీ నిర్వహించి తెలంగాణ కాదు భారతదేశ వ్యవస్థను మొత్తం కూడా ఆ ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ సంస్థల్ని మొత్తం కూడా అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేసింది తెలంగాణ ప్రజలు కాదు భారతీయ ప్రజలు మొత్తం చూసినారు. 2009లో తెలంగాణ ఇస్తామని చెప్పి వెనకకి తీసుకొని అనేక మంది అమరులు కావడానికి కారణం ఎవరు? అంటారు కదా, ఇన్ని అరిష్టాలకి కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఏ నుంచి జెడ్ వరకు అనేక కుంభకోణాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. కుంభకోణాల గురించి కుంభకోణాల గురించి కాంగ్రెస్ మాట్లాడితే ఇలా ఉసరవేలు నవ్వుతా ఉన్నాయి, ఉసరవేలు సిగ్గుపడుతున్నాయని రామచంద్రరెడ్డి గారు. ఇలా కాంగ్రెస్ పార్టీ సంబంధించి భారత రాష్ట్రంకి ఇలా తెలంగాణలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో 3,14,688 రూపాయలు తెలంగాణ ఎట్లా సాధించగలిగింది? కేసీఆర్ నాయకత్వంలో కాదా? ఇలా దేశంలో 28 రాష్ట్రాల కంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా పెరిగింది? ఎట్లా సాధ్యమైంది? కేసీఆర్ నాయకత్వం కాదా? 24 గంటల కరెంట్ ఎట్లా సాధ్యమైంది? రైతు బీమా లాంటి ఒక అద్భుతమైన పథకాన్ని ఎట్లా తీసుకురాగలిగినాము? రైతు బంధు లాంటి అద్భుతమైన పథకాన్ని ఎట్లా తీసుకురాగలిగినాము? 72 లక్షల మంది రైతాంగం ఖాతాలలో 73,000 కోట్ల రూపాయలు టింగ్ 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 అంటూ 2 కార్లకు వేసినటువంటి మహానాయకుడు కేసీఆర్ కాదా? 13 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసినట్టు ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ఇంత పెద్ద ఎత్తున పేద పిల్లల యొక్క పెళ్లిళ్ళు అంటే తెలంగాణలో సామెత ఉండే సురేష్ గారు, అంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని ఉండే. ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళ బాధ తెలంగాణలో ఉన్న సామెతలను రూపమాపాన్ని కేసీఆర్ గారు నడుము కట్టుకుంటే ఉన్న తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి మాట్లాడుతున్న రామచంద్రరెడ్డి గారు 70,000 ఇళ్లను ఒక లాటరీ పద్ధతిలో ఎటువంటి ఈ ప్రజాపతిలో ప్రమేయం లేకుండా లాటరీ ద్వారా కేసీఆర్ నాయకత్వం కాదా? 27,000 ఇళ్లు, ఇది 1,00,000 ఇళ్లలో 27,000 ఇళ్లు
ఇవి ఆల్రెడీ 90% పూర్తయి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 1,00,000 ఇళ్ళు పూర్తి అయిపోయినాయి. జిల్లాలలో 1,00,000 ఇళ్ళు పూర్తి చేసినాము. మీరు కావాలంటే ఏ జిల్లాకు వస్తారో రండి, గజ్వేల్ పోదామా రండి, సిరిసిల్ల పోదామా రండి. రామచంద్ర రెడ్డి గారు మా శివంలో మీరు సూర్యాపేట ప్రాంతమే కదా, రామచంద్ర రెడ్డి గారు సూర్యాపేట ప్రాంతమే, సూర్యాపేట జిల్లా మా శివంలో రండి. మా శివంలో చంద్రశేఖర్ గారి నాయకత్వంలో సూర్యాపేట జిల్లాలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ పెట్టినావో మీరు ఒకసారి రండి. ఇప్పుడు అమ్మమ్మ ఇల్లుని మేనమాకు చెప్పినట్లే ఉంది లెక్క మీది. నాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని ఇండ్లు కట్టినరు, ఎన్ని పూర్తయినాయి, ఏ విధంగా ఉందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు స్పాట్ దగ్గరికి పోయి నిలదీస్తే మీ తలసాని శ్రీనివాస్ యాదవ్ లెక్క చెప్పలేక కూడా వెనక్కి తిరిగిపోయినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ ఒకటి అడుగుతున్నా, రాలేదు కాదు, వచ్చిన తర్వాత లెక్క తర్వాత మిమ్మల్ని ఏమన్నాము, 70,000 పంచిన చెప్తా ఉంటే లెక్కలు చెప్తున్నా ఉంటే మళ్ళా కట్టలేదంటే మీరు ఏం చెప్పాలి దానికి? మీరు లెక్కలు కావా? 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అంశాలు కానీ 19లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అంశాలు కానీ ఎంతవరకు పూర్తి చేశారు అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేయమన్నాము. ఇంతవరకు కూడా శ్వేతపత్రం విడుదల చేయకుండా గై మర్చిపోయి మళ్ళీ కొత్తవి మేము ఇస్తామని చెప్పేసి ఈ రోజున అనుక్షణం మీరు అబద్ధాలు ఆడింది అబద్ధమని అడుగుతున్నా. మీరు దళిత బంధు ఎంతమందికి ఇచ్చానని అడుగుతున్నా, రైతు బీమా ఎంతవరకు అమలు చేశానని చెప్పేసి అడుగుతున్నా, Group 2 విద్యార్థులు, Group 1 విద్యార్థుల యొక్క పరీక్షల్ని రద్దు చేసి వాళ్ళ చావులకు కారణమైపోయి వాళ్ళ ఉసురు కొట్టుకోలేదా అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అదే విధంగా జనార్దన్ రెడ్డి అనేటువంటి అశక్తుడైనటువంటి పనికి మాలినటువంటి ఒక ఆఫీసర్ ని ఏపీ టిఎస్పిఎస్ కి మీరు అతనికి అప్పచెప్పేసి ఆయన చేతుల్లో పెట్టేసి ఈ రోజున వీళ్ళ భౌతవ్యాన్ని త్రిశంకు స్వర్గంలో పెట్టలేదా అని అడుగుతున్నా. మరి వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పలేక టింగ్ టింగ్ అని ఉంటది, డబుల్ బెడ్రూమ్ ఇన్ని కట్టాను అన్ని కట్టాను అని చెప్పేసి చెప్పడం చాలా ఈజీనే, కానీ మీరు వాస్తవాల్ని దాచడం మాత్రం చాలా కష్టం. యావత్ తెలంగాణ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అవగాహనతో ఉన్నారు. రైతుల విషయానికి వస్తే రైతులకి గతంలో కేసీఆర్ గారు చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రైతులు ఎరువులను కొనే పరిస్థితి రాదు, అసలు కేసీఆర్ పుట్టింది ఎందుకేనా అని చెప్పేసి ప్రశ్నిస్తాడు అని తలుచుకోవాలి తెలంగాణ ప్రజలు అని చెప్పేసి ఆ రోజు అన్నటువంటి సందర్భం ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఈ రోజున ఎరువులు కొనుగోలు చేస్తుండ్రా లేదా? మరి ఈ పరిగిమాల మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్తున్నా. విత్తన భాండాగారం అన్నారు, రైతు కాలనీలు అన్నారు, అక్కడ ఎక్కడెక్కడ ఏ పంటలు వేయాలనో ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పేసి అన్నారు. రైతు ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని చెప్పేసి అన్నారు. ఎక్కడ కొనుగోలు చేసిందని అడుగుతున్నా. మీరు కట్టినటువంటి ప్రాజెక్టులలో అవినీతి చేసినటువంటి వేల కోట్ల రూపాయలలో ఎక్కడ రైతు బాగుపడ్డాడని చెప్పేసి అడుగుతున్నా. మిల్లర్లకు వ్యతిరేకంగా ఎందుకు మీరు అడగలేకపోతున్నారని అడుగుతున్నా. అగ్రికల్చర్ ఆఫీసర్లని ఎందుకు నియంత్రించలేకపోతున్నారని అడుగుతున్నాం. ఈ రోజున రైతులకి టార్పాలిన్లకు ఎందుకు ఇవ్వటం లేదు, కొనుగోలు కేంద్రాన్ని సకాలంలో ఎందుకు మీరు ఏర్పాటు చేయటం లేదు, అదే విధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ధాన్యానికి టైంలో ఎందుకు డబ్బులు ఇవ్వటం లేదని చెప్పేసి పూర్తి స్థాయిలో అయిపోయింది. కాబట్టి ఈ రోజున మాట్లాడుతున్నారు. ప్రజలందరికీ కూడా తెలుసు, ఈసారి మిమ్మల్ని శంకరగిరి మాన్యాలకు పంపేయడం అయితే చాలా ఖచ్చితంగా కళలు కానండి కుంటలో పడండి, మేమేం అనట్లే. కాంగ్రెస్ పార్టీ అధికారం అనే మదం తోటి అధికార దాహం తోటి మీరు మదం మీకున్నది. మాటలు చూస్తా ఉంటే తెలుస్తుంది ఎవరు అహంకారంతో. మీ పార్టీలో పనిచేసినటువంటి పొన్నాల లక్ష్మీ గారు మాజీ పీసీ ప్రెసిడెంట్, ఒక బలహీన వర్గాల నాయకుడు పట్ల మీ పీసీ ప్రెసిడెంట్ మాట్లాడిన తీరు ఇలా తెలంగాణ సమాజం అంతా చూస్తా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు భువనగిరి సభలో అంటే సార్ లేదంటే రాజకీయాల్లో సార్ మీ రేవంత్ రెడ్డి గారు ఒక పార్టీ ఉన్నారా? మీ రేవంత్ రెడ్డి సార్ రామచంద్ర గారు మాట్లాడతామని మాట్లాడలేదు. రామచంద్ర గారు మీరు మాట్లాడి ప్లీజ్ let me complete please. సురేష్ గారు కాదు బాలరాజు గారు, ఆయన అడిగిన ఒకటైతే మీరు ఒకదానికి సమాధానం చెప్తున్నారు. ఆయన అడిగిన దానికి మీరు దగ్గర సమాధానం లేదా ఏంటి? అన్ని చెప్తాను సార్, అన్ని చెప్తాను. మరి కాదు, మీరు రాజకీయ కోణంలో చూడకుండా మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పండి. డైవర్ట్ చేయకండి, టాపిక్ మాత్రం డైవర్ట్ చేయకండి. మీ దగ్గర ఆన్సర్ ఉంటే ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ప్రాజెక్టులో అవినీతి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి 90,000 కోట్లు డిపిఆర్ రూపొందించినట్టు మీరు గూగుల్లో కొట్టండి. ఎంత
90,000 కోట్లతో నిర్మించినటువంటి 30,000 ప్రాజెక్టులు కోట్లు. 1,00,000 కోట్ల 30,000 అవినీతి జరుగుతుందో రామచంద్ర గారికి కాంగ్రెస్ పార్టీ గారిక ఇవాళ కాళేశ్వరం ద్వారా కావచ్చు, అదే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, మేము నిర్మించినటువంటి ఏదైతే రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, మేము కట్టిన రిజర్వాయర్ల ద్వారా ఇలా సుమారు 1 కోటి ఎకరాలకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతంలో నీరుస్తున్న మాట వాస్తవం. నీరు ఒకవేళ ఇవ్వకపోతే పంట దిగుబడి ఎట్లా పెరుగుతుందో చూడండి. తెలంగాణలో ఏ మారుమూల పల్లెకు పోయినా కాళేశ్వర జలాలతో కలకలాడుతున్నాయి లేదో ఒక్కసారి మీరు తుంగతుర్తికి రండి, సూర్యాపేటకు రండి, అదే విధంగా ఇప్పుడు భువనగిరిలో మేము వస్తున్న బసవపురం రిజర్వాయర్ కూడా చూద్దాం. మీరు వచ్చి చూడండి, గమనించండి. యాదాద్రి లాంటి అద్భుతమైన నిర్మాణాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో నిర్మించింది వాస్తవం కాదు ఒకసారి చూడండి. దామర్చర్ల విద్యుత్ పవర్ ప్లాంట్ నిర్మిస్తున్న వాటి వాస్తవాన్ని ఒకసారి చూడండి. నిర్మిస్తూనే ఉన్నారు, అది నిర్మాణం జరగదు, నిర్మిస్తూనే ఉంటారు. అది ఇటునండి నేను చెప్పి రైట్. ఒక నిమిషం బాలాజీ గారు, ఒక నిమిషం వస్తాం మీ దగ్గరికి. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు సంబంధించి ఒక నిమిషం. బాలాజీ గారు, వేణుగోపాల్ గారు సంబంధించి మేము వేణుగోపాల్ గారు, ఉద్యోగాలను 2018 పూర్వం వేణుగోపాల్ గారు నా మాట వినబడుతుందా? 2018 తర్వాతకి మళ్ళా మేము ఈ మధ్య కాలంలో 91,000 వేణుగోపాల్ గారు, ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ చెప్తుంది. ఇందులో ఏది నమ్ముతారు? ఇందులో ఏది నిజం అనుకుంటారు మీరు? బిస్వాల్ నివేదిక కమిటీ ప్రకారం వేణుగోపాల్ గారు, ఒక నిమిషం బాలరాజు గారు, ఒక నిమిషం ఆగాలి ఒక నిమిషం బాలరాజు గారు, మాట వాస్తవం. బాలరాజు గారు ఒక నిమిషం ఆగండి. 24,000 ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం నింపిన మాట. బాలరాజు గారు ఒక నిమిషం ఆగండి. నీళ్ళ విషయం ఇది. బాలరాజు గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాంట్లో మీరు ఏ పార్టీ నిజాలు చెప్తుంది అనుకుంటున్నారు? మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. మాతో మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడడం క్లియర్ ఉంది. ఓకే వేణు గారు, సరే ఒక్క నిమిషం. వేణు గారు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ చెప్తున్న దాంట్లో ఏది వాస్తవం కనబడుతుంది మీకు? ఇప్పుడు అంటారు కదండి, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుకొని వాళ్ళ పథకాలు కానీ వాళ్ళ నులి కానీ వాళ్ళ పద్ధతి కానీ. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల గురించి చెప్తూ సింగిల్ బెడ్రూమ్ల గురించి కూడా చెప్పిన, అంతలో మీరు అక్కడ ఇచ్చిండ్రు. నేను అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ హయాంలో సింగిల్ బెడ్రూమ్లు కట్టిండ్రు, వాళ్ళు కట్టి ఇట్లనే ప్రజలకు చూయించారు కానీ ప్రజలకు ఇయ్యలేదు. ఇవ్వకుండా ఇప్పటికీ అట్లనే ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నామని ఆయన ఇందాక చెప్పారు. బూత్ బంగారులాగే తయారైనాయి. నేను చెప్పేనండి, అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే, పవర్ లో ఉన్నప్పుడే ప్రజలకు ఇచ్చి ఉంటే ఇప్పుడు ప్రజలు ఎంజాయ్ చేసుకోవాలి ఈ పాటికి. కానీ వాళ్ళు ఇయ్యలేదు. కానీ వాళ్ళ ప్రభుత్వం అయిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని చెప్పిండ్రు. వీళ్ళు ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్లు కట్టలేదు, ప్రజలకు ఇయ్యలేదు. కట్టిన కొన్ని డబుల్ బెడ్రూమ్లని చూపిస్తూ ఇక మేము అందరు కట్టిస్తాం ఇట్లనే అని చెప్తున్నారు. కానీ ఆ డబుల్ బెడ్రూమ్లు పక్కన పెడితే సింగిల్ బెడ్రూమ్లను కూడా కనీసం కాంగ్రెస్ కట్టిన సింగిల్ బెడ్రూమ్లను కూడా ఇయ్యలేదని నేను చెప్తున్నా. అంటే ఇద్దరు కూడా ప్రజలకు ఇచ్చే ఉద్దేశం లేదు. ఎంతసేపు కట్టినం చూడండి మీకు ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేసి మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్లకు రానికి ప్రయత్నం చేసి వాళ్ళు ఒకటి సినిమాల కోడిని అక్కడ పెట్టి బిర్యానీ తినబెట్టినట్టుగా చూపిస్తున్నారు ప్రజలకు. కానీ నిజమైన ఉద్దేశం వాళ్ళ ప్రజలకు చెందాలని లేదు. అందుకే మోడీ ప్రభుత్వం ఎక్కడైతే ఉందో, ఏ అయితే రాష్ట్రాల్లో ఉందో అక్కడ ఎన్ని ఇళ్ళు కట్టిండు, ఎన్ని ఇచ్చిండు మీరు చూడండి. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టే దాంట్లో కూడా మోడీ వాటా ఇచ్చిండా ఇయ్యలేదా, డ్యూ ఉన్నాడా, అది మీరు చూడండి. అంటే డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వం ఆ డబుల్ బెడ్రూమ్లను కంప్లీట్ చేస్తలేదు. ఉన్న సింగిల్ బెడ్రూమ్లను కూడా ప్రజలకు ఇస్తలేదు. నా బాధ ఏంటంటే కాంగ్రెస్ హయాంలో కూడా గరీబులకు ఇండ్లు చెందలేదు, టీఆర్ఎస్ హయాంలో కూడా గరీబులకు ఇండ్లు రాలేదు. మళ్ళీ రెండు పోటీ పడి పథకాలు ఇస్తున్నాయి, అమలు కానీ పథకాలు ఇస్తున్నాయి. అమలు చేయొచ్చు, కానీ ఎప్పుడు చేయొచ్చు అంటే రాష్ట్రంలో ఉన్న మితిమీరిన అభివృద్ధి పేరు మీద జరుగుతున్నటువంటి కాంట్రాక్టర్ల దోపిడీని అరికట్ట చేస్తే ఈ పథకాలన్నీ ఇవ్వచ్చు. కానీ కాంట్రాక్టర్లకు ఇష్టం వచ్చినట్టుగా కాంట్రాక్ట్స్ ఇచ్చేసి, ఇంతకుముందు మీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, అది ఫస్ట్ స్టార్టింగ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో 40,000 కోట్లకు టెండర్ జరిగింది. అది ఇప్పుడు 1,20,000 కోట్లు దాటింది. దానివల్ల అది బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం లాగా అయిపోయింది. అయితే దానివల్ల రాష్ట్రానికి 5.5 లక్షల కోట్ల అప్పు వచ్చింది. ఇంతకుముందు టీఆర్ఎస్ సోదరుడు చెప్తుండో మేము చాలా డెవలప్మెంట్ చేసినాం, చాలా చేసినాం. డెవలప్మెంట్ అది డెవలప్మెంట్ వాళ్ళకి కనిపిస్తుందేమో, కానీ రాష్ట్ర ప్రజలకు అప్పు కనిపిస్తుంది. అప్పును ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఎవరికి? ఈ బిల్డర్లకు, ఈ కాంట్రాక్టర్లకు ఇచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ రేపు అప్పు కట్టేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ? హలో రైట్, ఒక నిమిషం. పాపారావు గారు, వేణుగోపాల్ గారు అప్పుల గురించి చెప్పినప్పుడు చిన్న విషయం ఏంటంటే,
తెలంగాణ అప్పులు అయినాయి, నిజమే అప్పులు ఉన్నాయి. కానీ ఏంటంటే సౌత్ ఇండియాలో అతి తక్కువ అప్పులు జిఎస్డిపిలో, అంటే ఆ రాష్ట్ర ఉత్పత్తిలో అతి తక్కువ అప్పులు ఉంది తెలంగాణకి. తర్వాత కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుల గురించి కూడా మనం గమనించాలి. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు 60,000 కోట్ల రూపాయల దాకా దేశం అప్పు ఉంది. ఇది బీజేపీ వచ్చేనాడు. ఇప్పుడు అది అంతే సుమారుగా 150 లక్షల, మొత్తం మీద ఏంటంటే డబల్ పైన 3 రెట్ల దాకా అప్పు పెరిగింది. అందుకని ఏంటంటే ఓవరాల్ గా మీరు అప్పుల గురించి బీజేపీ ప్రభుత్వం మాట్లాడటం అనేది విచిత్రం. ఎందుకంటే అసలు ఆ అప్పుల డబ్బులు ఏమైనాయి అనేది ప్రశ్న. ఇప్పుడు కనీసం ఇక్కడ కాళేశ్వరం కనపడుతుంది అనేది ఒకటి ఉంది కదా, అప్పుల డబ్బులు ఏమైనాయి అనేది అందరి ప్రశ్న. ఇప్పుడు పేపర్లో కూడా బహిరంగంగా రాసుకుంటుంది. తెచ్చారు అప్పులు, సరే ఏమైంది, ఆ డబ్బులు ఎక్కడున్నాయి? ఎందుకంటే ఐజాల్లో అన్నట్టు దేశంలో పబ్లిక్ సెక్టర్ ప్రాపర్టీ అమ్మి ఆ డబ్బులు తెస్తున్నారు. రకరకాల రూపాల్లో డబ్బులు మొబిలైజ్ చేస్తున్నారు తప్పితే ఆ డబ్బులతో ఏం చేస్తున్నారు అనేది ప్రశ్న ఇక్కడ. అందుకని ఏంటంటే ఇద్దరికి వైట్ పేపర్ రిలీజ్ చేస్తే సరిపోతుందండి. ఇద్దరికి వైట్ పేపర్ రిలీజ్ చేసి అమౌంట్ అడిగితే బీజేపీ ప్రభుత్వం కూడా ఇస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఏమనండి అట్లే. నేనే అడుగుతా కానీ అడుగుదాం, ఇద్దరం అడుగుదాం. మంచిదే మీరు అన్ని రిలీజ్ చేస్తే మోడీ గారి మీద మాకు నమ్మకం ఉంది. మోడీ గారు వాడుకున్నారండి. వేణుగోపాల్ గారు కాదు, మోడీ గారు కరెక్ట్ అని నేను అంటాను. అసలు ఆ డబ్బులు తెస్తే ఏమైంది అనేది ఇప్పుడు నేను మాట్లాడుతుంటా, ఓవరాల్ గా నేను మాట్లాడటం కాదు. పేపర్లో కూడా చర్చ చెప్పాలి కదా. మీరు అన్నట్టు వైట్ పేపర్ ఏదైనా ఇవ్వాలి కదా, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎలక్షన్ వచ్చినప్పుడు ఇవ్వాలి కదా. దానికి అకౌంటబిలిటీ ఉంటది, అంత ఈజీగా ఉండదు. కానీ ఇట్లా ఉండదు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లాగే ఇప్పుడు కాళేశ్వరం లెక్క చెప్పమనండి. కాళేశ్వరం గురించి ఎవరు అడిగినా నోరు బంద్ అయిపోతుంది. దాని గురించి ఎవరు అడిగే సాహసం చేస్తున్నారా? మీడియా చూపిస్తున్నా. కనీసం కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి కూడా మీడియాకి అనుమతి లేదు కదా. ఎవరైనా పోనిస్తారా? అక్కడ గేట్లు బంద్ చేసి మొత్తం వరదలకు మిషనరీ అంతా మునిగిపోయింది. రేపు పొద్దుగాల రాజ్ న్యూస్ అది వేరు సార్, మొన్న జరిగింది వేరు. ఆ వరదలు ఎట్లా వచ్చింది అది ఇక్కడ ఒకటి కాదు కదా, ప్రజలు చూపించాలి కదా ఏం జరిగింది, ఏం డెవలప్మెంట్ చేశారు ఇక్కడ. అది వరదలాయి తెలుసు కదండి. గోదావరి అంటేనే వరదలు, దాని మీదే మన కాళేశ్వరం కడుతున్నాం. 100 సంవత్సరాల్లో ఎప్పుడు వరదలకు తగ్గట్టుగా మనం ప్లాన్ చేయాలి కదా. మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంటారు. 100 సంవత్సరాల తర్వాత అట్లాంటి వచ్చింది పరిస్థితి. అది మరి దాన్ని సాధారణంగా తీసుకుంటే ఎట్లా 100 ఏళ్ల తర్వాత అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని మామూలు వరదలతో పోల్చి చెప్పడానికి 100 ఏళ్ళు వస్తుంది, ఇంకా 200 ఏళ్ళ నేనేం సమర్థిస్తాను. ప్లానింగ్ చేసేటప్పుడే మనకు ఐడియా ఉండాలి 100 సంవత్సరాల కింద ఇటువంటి వరదలు వచ్చినాయి అనేది. మన ఇంజనీర్స్ ఏం చేస్తున్నారు, ప్లానింగ్ వెనుగర్ అంటే ఎన్ని ఫ్లడ్స్ వచ్చినా, ఎంత ఫ్లడ్ వచ్చినా ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యం ఉండేలా చేయాలంటారా? ప్రకృతి వైపరీత్యం ఉన్నా కూడా ప్రభుత్వానికి బాధ్యత అంటారా? వేణు గారు, ప్రకృతి వైపరీత్యం ఉన్నా కూడా ప్రభుత్వానిదే బాధ్యత అంటారా? వేణు గారు వినపడుతుందా? వైపరీత్యం అనే దానికి కూడా ప్రభుత్వానిదే బాధ్యత అని అడుగుతున్నారు సార్ ఆయన. ప్రకృతి వైఫల్యాలకు ప్రభుత్వానికి బాధ్యత అంటలేము, కానీ ప్లానింగ్ లో లోపం ఉందని చెప్తున్నాము. అది ప్రజలకు వివరించాలి కదా, ఇట్లా జరిగిందని మనం చెప్పేసి నేను ఒక డేటా చెప్తా వినండి. ఇక్కడే ఉంది డేటా, సందర్భం వచ్చింది కదా. యాంకర్ సార్ పాపరావు గారు చెప్పండి. దేశంలో 5,334 పెద్ద డ్యాములు ఉన్నాయి, పనిచేస్తాయి, ఇప్పుడు ఉన్నాయి. దానిలో 234 డ్యాములు కట్టి 100 ఏళ్ళు అయింది. అలాగే ఈ మధ్యకాలంలో సిక్కింలో ఒక డ్యామ్ కొట్టుకుపోయింది, మీకు తెలిసి ఉండాలి. తర్వాత 1034 50 ఏళ్ళు 100 ఏళ్ల మధ్య అయింది కట్టి. ఇట్లా ఇప్పుడు అయి పోవటం విషయంలో సరే ఒకటి, ఆ మామూలు ఏంటంటే డ్యాముల నిర్మాణానికి సంబంధించిన కంప్లైంట్ కాదు కదా, వరదలు వస్తే మునిగిందనేది కంప్లైంట్. నిర్మాణం సరిగ్గా నాణ్యత లేదనేది కాదు కదా మీ కంప్లైంట్. ఆ కంప్లైంట్ అయితే అది వేరే మాట్లాడుకోవచ్చు, కానీ కంప్లైంట్ అది ఎవరు వరదలు మునగటానికి నాణ్యతకి సంబంధం ఏంటి సార్? అది చెప్పడానికి వరదలు 100 సంవత్సరాల కింద వరదలు మనం ఇక్కడ ఉన్నాం కదా. 100 సంవత్సరాల కింద పడ్డ వర్షాలకు ఇప్పటి వర్షాలకు మనకు కామన్ గా పడ్డే వర్షాలే పడుతున్నాయి, మనకు తెలుస్తుంది కదా. కామన్ కాదు అప్పుడు పడ్డ 10 రోజులు ఆ వర్షాలు మీరు గమనించే, మీరు
పేపర్ చదివితే మీకు అర్థమవుతుంది కదా, 100 సంవత్సరాల తర్వాత పడింది. అది ఎప్పుడో 1920 ఎప్పుడో పేపర్లో మనం ఏది రాయమంటే కేసీఆర్ గారు ఏది చెప్తే అది రాదు. అన్ని పేపర్లు ఆయనవి, అన్ని టీవీలు ఆయనవి. అయ్యో అది శాస్త్రవేత్తలు చెప్పిన దాన్ని కూడా మీరు రాజకీయం అనుకుంటే ఎలా? శాస్త్రవేత్తలు చెప్పారు. రాజకీయం అంటలేదు, జరిగిన అన్యాయం ప్రజలకైతే వివరించాలి. ఇట్లా ఇది జరగడం కూడా కరెక్ట్ కాదు. ప్రజాధనం దోపిడీ అవుతున్నది. మరి విచారించండి, మీరు విచారించండి. ఆలోచన చేస్తలేరు. ఓట్ల కోసమే బలంగా పనిచేస్తున్నారు కానీ నిజమైన గరీబులకు ఏం చేయాలనే ఆలోచన ఈ రెండు పార్టీల దగ్గర కూడా లేదు. ఓట్లు వస్తున్నాయి కాబట్టి ఏదో చెప్పేసి ఇప్పుడు నిరుద్యోగ భృతి పెట్టిండ్రండి కేసీఆర్ గారు. ఎక్కడిచ్చిండ్రు ఆయన? ఇప్పుడు మళ్ళీ మహిళలకు 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. అదే 3,016 రూపాయలు ఇప్పుడు మహిళలకు అంటున్నాడు. వాళ్ళకే ఇవ్వలేదు, వీళ్ళకి ఇస్తాడని ఎట్లా నమ్ముతారు? వాళ్ళకి నిరుద్యోగులకు ఇచ్చిందా? రైట్ పాపవరావు గారు, దీన్ని చూడండి, దానికి సమాధానం ఉందా? దీనికి ఎట్లా అసలు నమ్మేది? పాపరావు గారు ఏ సార్ నేను అది దేన్ని అంటారు? అది వాస్తవంగా అంటే నిరుద్యోగ భృతికి సంబంధించి కూడా నిరుద్యోగ చాలా భృతి ఆరోపణలు వచ్చాయి. చాలా మంది కాదు, దానికి ఇప్పుడు సంబంధించి స్ట్రైక్ చేశారు. కాదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, నిజమే. అది ఆయన చెప్పిన దాన్ని నేనే ఖండించట్లా. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అయితే ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇస్తే ఏమైంది? తీరా ఎగ్జామ్స్ బాటప్ అవుతున్నాయి. ఎగ్జామ్స్ సరిగ్గా జరగటం. అది ఎగ్జామ్స్ జరగటం కాదు, అది పేపర్ లీకేజ్ దగ్గర నుంచి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ నేనే వేణుగోపాల్ గారు చెప్పినా నేనేం వాటి కాదని నేను ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలా జరగకుండా ఉండాల్సింది. టీపీపీఎస్సీ జాగ్రత్తగా చేయాలి. ఎగ్జామ్స్ ఇన్నిసార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ అవటం కానీ, ఇంతమంది ఇబ్బంది పడటం కానీ అది సరైన పద్ధతి కాదు, సరైన విధానం కాదు. అందుకని ఏంటంటే అవన్నీ తప్పేది ఏమి కాదు. దాన్ని కాదనేది నిరుద్యోగ వృత్తి. కాకపోతే ఏంటంటే ఎగ్జామ్స్ గ్యాస్ గురించి కూడా 400 రూపాయలకే గ్యాస్ ఇస్తాను కేసీఆర్ గారు ఇప్పుడు అంటున్నారు. గతంలో గ్యాస్ ధరలు పెరిగినప్పుడు మట్టు దీన్ని మాది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇది, వాళ్ళు రేటు వేస్తున్నారని చెప్పిండు. మళ్ళీ అప్పుడు ఈ డిస్కౌంట్ ఎందుకు చేయలేదు? అది గ్యాస్ విషయం కాదు సార్, పెట్రోల్ డీజిల్ సార్. పెట్రోల్ డీజిల్ విషయంలో సెంట్రల్ విషయంలో కూడా కాదు పెట్రోల్ డీజిల్ వ్యాట్ విషయం వ్యాట్ తగ్గించుకోమని కేంద్ర ప్రభుత్వం చెప్తే వీళ్ళ ట్యాక్స్ పెంచింది. మీరైతే మేమైనా తగ్గించుకుంటామన్నారు. అంటే పాపరావు గ్యాస్ సంబంధించి ఏదైతే సబ్సిడీ, గ్యాస్ లో సబ్సిడీ ఉండే కదా, సబ్సిడీ ఎత్తేసింది గవర్నమెంట్. ఆ సబ్సిడీకి సంబంధించి ఇప్పటి వరకు ఎంత భరించామో తెలుసు. అంటే తగ్గించే అవకాశము ఇప్పుడు ఉండిస్తురా? అంటే ఇంత ముందు కూడా ఉండి కూడా వేయలేకపోయారా అనేది ఇప్పుడు ప్రశ్న. నేననేది ఏంటంటే ట్యాక్స్ వేరు. ఇప్పుడు అసలు ధర 1000 రూపాయలు అనుకోండి, 500 సబ్సిడీ భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 500కి ఇస్తుంది నీకేమైనా కానీ. మేము మన చేతిలోకి 500కి వస్తుంది సార్ సిలిండరు, తెల్ల కార్డు ఉంటే. ఆ పైన ఎంత పడ్డా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అది అంటే గత 4-5 సంవత్సరాల క్రితం కూడా అదే పద్ధతి ఉండే. అదే పద్ధతిని మళ్ళీ పునరుద్ధరించడానికి కదా ఈ ప్రయత్నం. అంటే ఇప్పటివరకు అవకాశం ఉన్నా కూడా ఎందుకు చేయలేదు? మాట కట్ అవుతుంది సార్. అంటే మీరు అన్నట్లు ఏదైతే సబ్సిడీ ఇంత ముందు కూడా ఉండే, ఆ సబ్సిడీ అనేది ఇంత ముందు కూడా ఉండే, కాకపోతే 4-5 సంవత్సరాల క్రితం ఎత్తేసారు. అక్కడ 1000 రూపాయలు 50% సబ్సిడీ, 40% to 50% సబ్సిడీ ఉండే. 400, 500, 600 కాంగ్రెస్ అయితే 500, టీఆర్ఎస్ అయితే 400 సబ్సిడీగా వాళ్ళు భరిస్తారు ప్రభుత్వాలు. అది రైట్. మొదట్లో కూడా బీజేపీ కూడా అది భరించింది. కాకపోతే మరి ఇప్పుడు అలాంటి అవకాశం ఉండి కూడా కావాలని ఎక్కువ వసూలు చేశారా? ముందు నుంచి సబ్సిడీలు రిజైవ్ ఉంది, వాళ్ళు ఎత్తేసారు సబ్సిడీలు. అదే దాని గురించి ప్రస్తావిస్తారు ఇప్పుడు. ఇక్కడ ఎత్తేసారు, కాకపోతే మరి ఆ ప్రస్తావన ఇక్కడ వేణుగోపాల్ గారు ఎందుకు మాట్లాడట్లేదు అనేది పెద్ద క్వశ్చన్. కంపెనీల పేరు చెబుతారు. వేణుగోపాల్ గారు, మీ ప్రభుత్వం వచ్చినాకనే అది ఉన్నటువంటి సబ్సిడీని ఎత్తేసింది. ఎందుకోసమని? అవకాశం ఉన్నా ఎందుకు ఇవ్వలేదు? ఎలక్షన్ మూమెంట్ లోనే 200 రూపాయలు ఎందుకు తగ్గించారు? వేణుగోపాల్ గారు, సబ్సిడీని ఎత్తేసింది బీజేపీ ప్రభుత్వమా కాదా? అలాగే ఎలక్షన్ మూమెంట్ లోనే 200 రూపాయలు ఎందుకు తగ్గించారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఓకే, హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి మీరు, అందుకే వినబడలేదు. హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలండి. ఒక నిమిషం, మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి, అందుకే మీకు వినబడట్లేదు. ఏదైతే ఉన్న సబ్సిడీని బీజేపీ ప్రభుత్వం ఎత్తేసిందా కాదా? అసలు క్వశ్చన్ అర్థమైంది. ఉన్న సబ్సిడీని బీజేపీ ప్రభుత్వం ఎత్తేసింది అనేది ప్రశ్న. సబ్సిడీ దేని అంటారు? గ్యాస్ సంబంధించి ఉన్న సబ్సిడీని కాంగ్రెస్ ఇంత ముందు కంటిన్యూ చేసింది, తర్వాత బీజేపీ వచ్చినాక కొంతకాలం కంటిన్యూ చేసింది, కాకపోతే తర్వాత ఎత్తేసింది కదా. వీళ్ళిద్దరు కూడా పోటీ పడి సబ్సిడీ ఇస్తామని ఇప్పుడు అంటున్నారు.
వాళ్ళు ఓట్ల కోసమే అంటున్నారని చెప్తున్నాం మేము. ఓట్లు దండుకోవడానికే మరి మీరు 200 రూపాయలు దేనికోసం తగ్గించారు? సాధ్యమైనంత వరకు మరి మీరు 200 రూపాయలు దేనికోసం BJP తగ్గించారు? గవర్నమెంట్ కూడా ఆల్రెడీ మన వీళ్ళకు సబ్సిడీ ఇచ్చింది కదా. పాపారావు గారు, ఇప్పుడు సబ్సిడీ ఇస్తామని చెప్పేసి పార్టీలు చెప్తున్నారు అంటున్నారు కదా, అయితే ఇప్పుడు 200 రూపాయలు మాట తగ్గి కాదు మీ మాట, ఎందుకంటే చాలా పెయిన్ఫుల్ గా ఉంది మీ మాట, కట్ అవుతా వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంది అది వింటాం. ఓకే సారీ అండి టెక్నికల్ గా ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. పర్లేదు నెక్స్ట్ టైం రెక్టిఫై అవుతుంది అనుకోండి. కానీ ఇప్పుడు వినటానికి అది అంటే కొన్ని మాటలు అర్థమవుతున్నాయి, కొన్ని అర్థం కావట్లేదు. అసలు అది చాలా పెయిన్ఫుల్ గా ఉంది వినాలంటే. చెప్పండి. సారీ అండి. అయితే చెప్పండి సార్. ఏదైతే ఇప్పుడు ఈ రెండు పార్టీలకు సంబంధించి ఆరోపిస్తుంది బీజేపీ, కాకపోతే బీజేపీ పార్టీ కొంతకాలం సబ్సిడీ కంటిన్యూ చేసి మళ్ళీ డ్రాప్ అయింది. ఎందుకోసం? మళ్ళీ ఈ ఎలక్షన్ స్టంట్ టైంలోనే 200 రూపాయలు తగ్గించడం, ఇవన్నీ పరిణామాలు ఎలా చూడాలి మనం? అంటే మీ మాటలు కూడా మీరు స్పీడ్ గా మాట్లాడుతున్నారు సార్, అది కూడా వేణుగోపాల్ గారు చెప్పారు. స్పీడ్ కాదు సార్, ఇంతకుముందు ఈ డిబేట్ బిగినింగ్ ఎలా మాట్లాడినా ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నా. అట్లా వేణుగోపాల్ గారిని అడగండి, ఆయన్ని అడగండి, ఆయన ఏం చూస్తారు పోనీ. లేదు, ఏమి వినబడుతుంది, అది బ్రేక్ అవుతుంది. ఓకే అండి, వాయిస్ అనేది స్పష్టంగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ పంచుకున్నందుకు థ్యాంక్ యూ అండి. బాలరాజు గారు, అలాగే వేణుగోపాల్ గారు, అలాగే రామచంద్రారెడ్డి గారు, అలాగే పాపారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్పంచుకుని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి హామీల వర్షం ఎక్కడి వరకు వెళ్తుంది, హామీల వల్ల ఎవరికి ఉపయోగం, ప్రజలు అలాగే ఓటర్లు ఈ హామీలను ఎంతవరకు నమ్ముతారు, ఎవరు వెంట వెళ్తారు అనేది రానున్న రోజుల్లో తేలే అవకాశం కనబడుతుంది. ఇది ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.